హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చరణ్ పరిమి. హైడ్రా చేస్తున్న ఏవైతే యాక్టివిటీస్ ఉన్నాయో వీటికి సంబంధించి మరిన్ని ప్రోగ్రెసివ్గా కొన్ని విషయాలు కనబడుతూ వస్తున్నాయి. ఇందులో ముఖ్యంగా ఒక వివాదాస్పదమైన విషయం అయితే తయారైంది. మల్లంపేట చెరువులో దాదాపు 11 విల్లాస్ కూల్చేశారు. ఇది కూడా లక్ష్మీ శ్రీనివాస అనే కన్స్ట్రక్షన్స్ వాళ్ళు నిర్మించిన లక్ష్మీ విల్లాస్ అనమాట. ఇవి 11 విల్లాస్ కూల్చేశారు. సో ఇదంతా వివాదాస్పదంగా మారింది. వాళ్ళు ఇప్పుడు రోడ్డెక్కారు. దీంతోపాటు రేవంత్ రెడ్డి గారు ఈరోజు జరిగిన ఒక సభలో మాట్లాడుతూ ప్రభుత్వం చేస్తున్న అనేక చర్యల గురించి మాట్లాడుతూ ఆయన కూడా ముఖ్యంగా ఈ ఏదైతే హైడ్రా యాక్టివిటీస్ ఉన్నాయో దీని మీద కూడా గట్టిగా వ్యాఖ్యానించడం జరిగింది. ఎవరిని లేదని చెప్పి చెప్పాడు. సో ఆయన ఏం చెప్పాడు అనేది మనం మాట్లాడదాం. అదేవిధంగా మరొక అంశం, మొత్తం హైడ్రా చుట్టూ ఉన్న అంశాలు ఇవన్నీ. సో హైడ్రా ఏదైతే డిపార్ట్మెంట్ ఉందో ఈ డిపార్ట్మెంట్కి అదనంగా వేరే బాధ్యతలు కూడా అప్పచెప్తున్నారు. ముఖ్యంగా ఈసారి ఇటువంటి తప్పు జరగకుండా, ఇవన్నీ ఆక్రమించకుండా, వీటికి పర్మిషన్లు ఇవ్వకుండా ఒక విధమైన చట్టాన్ని రూపొందించి హైడ్రా చేతుల్లో ఆ బాధ్యతలు పెడుతున్నారు. సో ఆ చట్టం ఏంటి, ఆ బాధ్యతలు ఏంటి అనేది కూడా మాట్లాడదాం. మొదటగా చూసుకుంటే కొన్ని విషయాలు ఉన్నాయి. హైడ్రాకి ఏ బాధ్యతలు ఇచ్చారు అంటే, హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారికి అలాగే ఆ డిపార్ట్మెంట్కి సంబంధించి టౌన్ ప్లానింగ్ కమిషన్ ఏదైతే ఉందో దాంట్లో దీన్ని కూడా భాగస్వామిగా చేయడం. సో దానికి సంబంధించి ఏవైతే టౌన్ ప్లానింగ్లో ఎన్ఓసీలు జారీ చేసే అథారిటీ ఉంటుంది కదా, ఈ అథారిటీని హైడ్రాకి కూడా ఇస్తున్నారు. దీనివల్ల ఎక్కడ పర్మిషన్లు ఇవ్వాలి, ఏవి చెరువులు, ఏవి కుంటలు, ఏవి ప్రభుత్వ స్థలాలు, ఏవి దేవాదాయ శాఖ స్థలాలు ఎక్కడ కట్టాలి, లేకపోతే ఎంతవరకు ప్రైవేటు వ్యక్తులకు సంబంధించినవి ఉన్నాయని చెప్పేసి ఒక లెక్క వీళ్ళ దగ్గర ఉండి, వీళ్ళు ఎన్ఓసీ ఇచ్చిన తర్వాతనే ఆ ల్యాండ్స్లో ఏదైనా సరే విల్లా కావచ్చు, ఏదైనా కట్టడము భవనం కట్టాల్సిన పరిస్థితి ఉంటుంది. అటువంటి ఎన్ఓసి అధికారం వీళ్ళకు ఇచ్చారు. సో ఈరోజు కొత్తగా హైడ్రాకు వచ్చిన అధికారం ఇది. ఇంకా మరిన్ని రాబోతున్నాయి. ఎఫ్ఐఆర్ నమోదు చేసే అధికారం ఇవన్నీ కూడా వస్తాయి. మేము హైడ్రా కార్యాలయాలు ఏర్పాటు చేస్తామని చెప్పేసి గతంలోనే ప్రభుత్వం అంది. మరి దానికి సంబంధించి ఏం చేస్తారో చూడాలి. అయితే ఇది మంచి విషయం, ఎందుకంటే ఇప్పటిదాకా హైడ్రా చేస్తున్న యాక్టివిటీస్లో ఒక ఆరోపణ మాత్రం అలా కొనసాగుతూ వచ్చింది. హైకోర్టు కూడా ఇదే ఆరోపణ చేసింది. ఏంటయ్యా అంటే, అక్రమంగా కట్టిన వాళ్ళని మీరు కూలుస్తున్నారు, కానీ వాళ్ళకి ఆ పర్మిషన్లు ఇచ్చిన అధికారులను మాత్రం మీరు వదిలేశారు. ఎందుకు ఆ అధికారులను వదిలేశారు? వాళ్ళకి శిక్షలు పడాలి కదా. వాళ్ళు అక్కడ కట్టే అర్హత లేనప్పుడు, అక్కడ ఏమాత్రం అవి కుంటలు చెరువులను గుర్తించినప్పుడు ఆ అధికారులు పర్మిషన్ ఇవ్వకూడదు కదా, ఎందుకు ఇచ్చారు? ఏ లంచాలు తిని ఇచ్చారు, ఏ అవినీతి చేసి ఇచ్చారు అని చెప్పేసి హైకోర్టు ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేసింది కొద్ది రోజుల క్రితం. ఎప్పుడైతే ఇది వివాదంగా మారి కోర్టు దాకా వెళ్ళిందో కోర్టులో క్వశ్చన్ చేసింది. ఆ తర్వాత ఈ అధికారుల మీద ఏమైనా యాక్షన్ తీసుకుంటారేమో ప్రభుత్వం అని చూస్తే ఒక్క అధికారి మీద కూడా ఎఫ్ఐఆర్ నమోదు కాలేదు. గత ప్రభుత్వంలో ఏ అధికారులు పనిచేశారు, ఎక్కడెక్కడ పర్మిషన్లు ఇచ్చారు, అసలు వీటికి పర్మిషన్లు ఇచ్చిన ఆ డాక్యుమెంట్స్ ఎన్ఓసీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ గవర్నమెంట్ హైడ్రా రిటర్న్ తెప్పించుకొని హైడ్రా ఆధ్వర్యంలోనే వాటి మీద దర్యాప్తు చేసి ఆ అధికారులు ఎవరైతే ఇష్యూ చేశారో వాళ్ళ సంతకాన్ని లేకపోతే వాళ్ళ సీల్ని బట్టి వాళ్ళని సస్పెండ్ చేయడానికి కావాల్సినంత అవకాశం ఉంది. కానీ అటువంటి పిలుపు మాత్రం ఇవ్వలేదు. నిన్న మాదాపూర్లో బిల్డింగ్ స్కూల్ పోయి ఎవరైతే ఆ కిరోసిన్ పోసుకొని తగలబెట్టుకోవాలనుకున్న వ్యక్తులు కూడా మాకు అధికారులు పర్మిషన్ ఇచ్చారు, 2 లక్షలు ఖర్చు పెట్టుకున్నామని చెప్పి లబోదిబో అన్నారు. చిన్న పాన్ డబ్బా పెట్టుకున్న యువకులు, ఒక ముస్లిం యువకుడు, అతను కూడా 2 లక్షలు ఖర్చు పెట్టుకున్నాను, 8 లక్షల సామాన్ నా డబ్బాలో పోయింది, దీనివల్ల మొత్తం వచ్చి డిమాలిష్ చేసి పడేశారని చెప్పేసి బాధపడుతున్నాను. అంటే వీళ్ళు చేస్తున్న చర్య సరైంది కాదు అని కాదు, కాకపోతే వీళ్ళకి పర్మిషన్ ఇచ్చిన వాళ్ళ మీద కూడా యాక్షన్ ఉండాలి కదా. ముందు వీళ్ళు నష్టపోతున్నారు, వీళ్ళకి తెలియక చేస్తున్నారు ఆ పని చాలామంది. పైగా రియల్ ఎస్టేట్ వ్యాపారులు వీళ్ళకి అమ్మడాలు, వీళ్ళు కొనడాలు ఇవి కూడా జరుగుతూ ఇందులో అనేక అవకతవకలు ఉన్నాయి. ఆ కంపెనీల మీద యాక్షన్ తీసుకోవాలి కదా. అసలు ఇక్కడ వెంచర్లు వేసింది ఎవరు? ఇది చెరువు కాదు, ఇది ప్రైవేట్ ల్యాండ్ అని చెప్పేసి ఆ చెరువులో వెంచర్ వేసిన వాళ్ళు ఎవరు? ఆ కంపెనీ, ఆ కన్స్ట్రక్షన్ కంపెనీ లేకపోతే ఆ రియల్ ఎస్టేట్ కంపెనీ మీద మీరు చర్యలు తీసుకుంటే అది న్యాయం అవుతుంది. వాళ్ళ చేత కాంపెన్సేషన్ ఈ బిల్డింగ్ కట్టిన వాళ్ళకి ఇప్పించాలి. ఇది మొత్తం జరగాలి అంటే కోర్టు ఏదైనా కమిటీ చేసి దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి చేస్తే తప్ప ఇది జరగదు. గుడ్డెద్దు చేలోబడ్డట్టు ఇక కొట్టుకుంటూ వెళ్ళిపోతే అది ప్రజలకు నష్టం చేకూరుస్తుంది. ఎందుకంటే చాలామంది ఎంతో కష్టపడి జీవితాంతం కష్టపడి ఒక 20 ఏళ్ళు 30 ఏళ్ళు పనిచేసిన డబ్బును తెచ్చేసి ఇక్కడ బిల్డింగ్ కొనుక్కొని కట్టుకుంటారు. కొన్నిసార్లు తక్కువ రేటుకు వస్తున్నాయని కట్టుకుంటారు, ఎందుకంటే అవి ఆక్రమించినాయి కాబట్టి తక్కువ రేటుకు వస్తాయి, ఆ అవగాహన కూడా లేక. సో ఇక్కడ రకరకాల తప్పులు ఉన్నాయి. ప్రభుత్వం నుంచి అధికారులు పర్మిషన్ ఇచ్చినప్పుడు ఇక జరిగిపోతుంది, నడిచిపోతుందనే ఈ ధైర్యంతో కట్టుకుంటారు. కాబట్టి దీని విషయంలో సొల్యూషన్ కావాలి. రెండోది, ఇక విల్లాస్ అయితే అవన్నీ లగ్జరీ విల్లాసు, కోట్ల రూపాయలు డబ్బులున్న వాళ్ళు కట్టుకొని, డబ్బులున్న వాళ్ళు ఆ డబ్బులు ఇచ్చి కొనుక్కుని ఉండే విల్లాసు. సో ఈ విషయాల్లో మాత్రం 2 వర్గాలది తప్పే. ఇప్పుడు ఏదైతే ఈ లక్ష్మీ శ్రీనివాస కన్స్ట్రక్షన్స్ కంపెనీ ఉందో ఈ కన్స్ట్రక్షన్ కంపెనీ మొత్తం మల్లంపేట చెరువులో మొత్తం ఇలాంటి విల్లాస్, అనేక విల్లాస్ను నిర్మించింది. ఇందులో కొన్ని విల్లాస్ను ప్రభుత్వం ఆల్రెడీ ఈ హైడ్రా దాడి చేసి
11 విలాసం కూల్చేసింది, మిగతా విలాస్ కొన్ని అలాగే ఉన్నాయి. సో ఇక్కడ కూడా కొన్ని రకాల రాజకీయాలు నడుస్తున్నాయి. మరి అన్ని కూల్చేస్తారా లేదో చూడాలి. అయితే ఈ 11 మంది ఎవరైతే కొన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి ఇప్పుడు ప్రశ్నిస్తున్నారు. ఈ విషయంలో ఈ కంపెనీ అధినేత్రి ఎవరైతే ఉన్నారో ఆవిడని అడిగితే ఆవిడ ఏమంటారంటే, విజయలక్ష్మి గారు, అవును వాళ్ళు రోడ్డు మీదకి వచ్చారు నిజమే, సో ఈ బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలి. ఆ విధంగా వాళ్ళకు డైరెక్ట్గా వెళ్ళిపోయి వాళ్ళ బిల్డింగ్స్ కూల్చేస్తే ఎలాగా, వాళ్ళు డబ్బులు ఇచ్చి కొనుక్కొని కట్టారు, అలాగే మేము కూడా ఈ ల్యాండ్ ఏదైతే ఉందో దానికి డబ్బులు ఇచ్చి కొనుక్కున్నాము, సో ఈ విధంగా న్యాయం జరగాలి ఇక్కడ అని చెప్పేసి ఆవిడ మాట్లాడుతున్నారు. అసలు డబ్బులు ఇచ్చి కొనుక్కున్నారు, మీకు కట్టడానికి పర్మిషన్లు ఎవరు ఇచ్చారు, ఆ అధికారులకు తెలీదా, వాళ్ళు ఉచితంగా పర్మిషన్లు ఇచ్చేశారా? నిజానికి పర్మిషన్లు ఇవ్వకూడని స్థలం అయితే ఏ ప్రభుత్వ అధికారి ఉచితంగా పర్మిషన్ ఇవ్వడు. కొంతమంది డబ్బుకు లొంగే వాళ్ళు ఉంటారు, ఆ విధంగా లొంగితే మాత్రమే వస్తాయి పర్మిషన్లు. నిజాయితీగా ఉన్న అధికారులు పర్మిషన్లు ఇవ్వరు. నిజాయితీగా లేరు అంటే డబ్బు తీసుకుంటారు. సో మీరు డబ్బు ఇచ్చి పర్మిషన్ తెచ్చుకున్నారా చెప్పండి? ఉచితంగా అయితే పర్మిషన్లు లేని దానికి సంతకాలు పెట్టరు, ఎన్ఓసీలు ఇవ్వరు. కాబట్టి ఈ విషయంలో వివరణ అయితే కావాలి. కానీ ఆవిడ చెప్పే వాదన చూస్తుంటే కొంచెం డిఫరెంట్గా ఉంది. పైగా మీడియాలో కూడా ఆవిడ మీద రాస్తున్న డాన్ అని ఈ విధంగా పదజాలం వాడుతూ రాస్తున్న దాని మీద ఆవిడ సెటైర్లు కూడా వేశారనుకోండి. కాకపోతే ఇది క్లియర్గా డబ్బులున్న వాళ్ళని రోడ్డుకు లాగినట్టుగా కనిపిస్తూ ఉన్న వీళ్ళు చేసిన పొరపాటు కన్స్ట్రక్షన్ కంపెనీదే అసలైన పొరపాటు. ఇక్కడ సరైన వివరాలు లేకుండా కొనుక్కున్న వాళ్ళది ఒక పొరపాటు అయితే కన్స్ట్రక్షన్ కంపెనీది అసలైన పొరపాటు. అంటే నిషేధిత ప్రాంతంలో ఇల్లు కట్టి దాన్ని అమ్మడం అనేది ఖచ్చితంగా నేరమే. ఇదొక యాంగిల్. తరువాత వచ్చేసి రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే, ఒక మీటింగ్లో, ఈరోజు జరుగుతున్న మీటింగ్లో అనేక విషయాలను ప్రస్తావిస్తూ వచ్చారు. ప్రభుత్వం ఏమేమి చేస్తుందో అవన్నీ మాట్లాడుతూ నిరుద్యోగాన్ని రూపుమాపాలని చెప్తూ, అలాగే 4th సిటీ అనేది నిర్మించాలి అని చెప్పేసి, ఆ విధంగా అంటే ఒక ఇండస్ట్రియల్ కారిడార్ని సపరేట్గా డెవలప్ చేయాలి, ఈ విధంగా ఆయన చెబుతూ వచ్చి ఈ హైడ్రా యాక్టివిటీస్ మీద కూడా మాట్లాడారు. రేవంత్ రెడ్డి ముందు వెనక చూడకుండా అన్ని చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడని మీరు అనుకుంటున్నారు, కానీ అది కాదు. అక్రమార్కుల్ని కట్టడి చేసినప్పుడే ఈ నగరాన్ని కాపాడుకోగలం. ఎందుకంటే ఇక్కడ పంటలు పండాలన్నా వాటర్ అనేవి చెరువుల్లో కుంటల్లో నిండి అవి తిరిగి పంట పొలాలకు వెళ్ళాలి. సో సరైన ఇది జరగాలి అంటే ఖచ్చితంగా ఇలాంటి చర్యలు చేయాల్సిందే, ఎవరిని ఉపేక్షించేది లేదు. మీరేదో మేము వదిలేస్తాం అనుకుంటున్నారు, కానీ వదిలేయము అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు కూడా ఈ విషయంలో చాలా గట్టిగా మాట్లాడుతున్నారు. సో ఆయన మాటలు కూడా గట్టిగానే ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వం వెనక్కి తగ్గదనేది ఇక్కడ క్లియర్. కాకపోతే కొన్ని అనుమానాలు అయితే ఉన్నాయి. కొద్ది రోజులు ఈ అనుమానాలు మనం మాట్లాడుతూనే వస్తున్నాం. కొంతమందికి నోటీసులు ఇచ్చి కూలుస్తారా లేదో అని అడుగుతున్నారు, కొంతమందికి నోటీసులు ఇవ్వకుండా నేరుగా వెళ్ళి కూల్చేస్తున్నారు. ఈ తేడా ఎందుకుంది? సో ఈ తేడా వల్ల జరుగుతున్న నష్టం ఏంటంటే, కొంతమంది వాళ్ళ ఆస్తులు ఏవైతే దాని లోపల మెటీరియల్ ఉంటుందో ఇంటీరియర్కి సంబంధించి అవన్నీ కూడా డ్యామేజ్ అయ్యి, లేకపోతే అవన్నీ కూడా దెబ్బతింటున్నాయి. ముఖ్యంగా వ్యాపారాలు చేసుకుంటున్న వాళ్ళు చేసింది తప్పే కావచ్చు, కానీ కోర్టు ద్వారా న్యాయం చేయాలి. కానీ కోర్టు ఎలాగో ఇప్పుడు దీంట్లోకి ఇన్వాల్వ్ అవ్వని పరిస్థితి ఏర్పడింది. కానీ ఒక నోటీస్ అయితే ఇవ్వాలి కదా, కానీ అది కూడా జరగడం లేదు. రేవంత్ రెడ్డి గారు బ్రదర్ ఇంటికైతే నోటీస్ ఇచ్చారు, మురళీమోహన్ గారికి అయితే నోటీసులు ఇచ్చారు, కానీ మాదాపూర్లో కూల్చిన దానికి మాత్రం నోటీస్ లేదు. సో ఇది పరిస్థితి. ఇట్లాంటివి అనేక చోట్ల ఉన్నాయి. కాకపోతే కొన్నిసార్లు ఏమైపోతుందంటే, పేదల ఇళ్లను మాత్రం మేము కూల్చము, లేకపోతే నివాసాలు ఉన్న ఇళ్లను కూల్చము అని చెప్పేసి రంగనాథ్ గారు బ్యాక్ స్టెప్ వేసుకొని మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో వీళ్ళిద్దరి మాటలకి పొంతన లేకుండా ఉంది. సీఎం గారేమో ఒకలాగా మాట్లాడుతున్నారు, రంగనాథ్ గారేమో ఒకలాగా మాట్లాడుతున్నారు. బఫర్ జోన్లో ఉన్నాయి, ఫుల్ ట్యాంక్ పరిధిలో ఉన్న ప్రతిదీ కూల్చడం అనేది ఇక్కడ న్యాయం. అలా కాకుండా కొంతమందివే కూలుస్తాము, కొంతమంది నివాసాలను వదిలేస్తాము అంటే ఇది సరైనది కాదు. ఇందులో ఏదో మతలబు ఉందని అర్థం. బిల్డింగ్ కడుతున్నవాడు ఇది కూలుస్తాము, ఆల్రెడీ కట్టేసి ఉంటే కూల్చమంట. కట్టేసి ఉంటే అది బిల్డింగ్ కాకుండా పోదా? గుడే ఇద్దా? కాదు కదా, బిల్డింగే కదా. ఆ భవనాన్ని కూల్స్తేనే అది న్యాయం అవుతుంది, ఎందుకంటే అది అక్రమంగా ఉన్నది కదా. ఆ ఇంట్లో చెరువులో వాటర్ అన్నీ వచ్చి ఆ ఇంట్లో ఫ్లోర్లు నింపేయరుగా. ఆ చెరువుని ఆక్రమించుకొని కట్టేసుకొని హాయిగా ఉంటే పర్వాలేదా? సో పొంతన లేని డైలాగులు వీళ్ళిద్దరి మాటలో కనిపిస్తున్నాయి. సో ప్రభుత్వానికి దీని వెనకాల ఇంకేదైనా స్కెచ్ ఉందా అనే అనుమానాలు ఇక్కడ వస్తున్నాయి. అది కూడా నిగ్గు తేలాల్సిన అవసరం ఉంది. ఇది నిజానికి హర్షించాల్సిన విషయమే. హైడ్రా చేస్తున్న పనులు చాలా గొప్ప పని, చాలా మంచి పని. ఖచ్చితంగా దీంట్లో ఎంతో కొంత బాగు అయితే జరుగుతుంది. సో స్వామి కార్యం స్వకార్యం లాగా ఈ బాగు చేస్తూనే వెనకాల ఏదైనా నడిపిస్తున్నారేమో అనే డౌట్ కూడా ఉంది. అదైతే తేలాల్సిన అవసరం ఉంది. సో ఏం చేస్తారో చూద్దాం.